రోటి పచ్చళ్ళు తినేవారి కోసం అయితే మాత్రం ఈ వీడియో చాలా చాలా టేస్టీగా, ఎంతో కమ్మగా, నోటికి ఎంతో రుచిగా, ఎప్పుడన్నా కారం కారంగా బాగా తినాలని అనిపించినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఈ తీరులో చేశారంటే ఇంకా ఎక్సలెంట్గా. బీరకాయ రోటి పచ్చడి ఎంతో టేస్టీగా, రోటి పచ్చడి ఎక్కువ తినే వారి కోసం అయితే మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రతి దాంట్లో పల్లీలు వేయడంతో ఏమవుతుందంటే రైస్లోకైనా సరే ఉట్టిగా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ రోటి పచ్చడి. ఈ బీరకాయ రోటి పచ్చడి పల్లి కాంబినేషన్తో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసిద్దాం పదండి. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ తీసేసుకున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి ఇవి బీరకాయలు. ఇవి నాటు బీరకాయలు, హైబ్రిడ్ బీరకాయలు కాదు, నాటు బీరకాయలు మాత్రమే. ఇలా చిన్నగా ఉంటాయి. హైబ్రిడ్ అయితే కొంచెం పొడవు ఎక్కువ ఉంటాయి ఈ బీరకాయలు. కానీ ఈ బీరకాయలతో మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక 10 తీసుకున్నాను. అంతగా కారం లేవు. కారం ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బీరకాయని చూపిస్తున్న విధంగా పూర్తిగా పొట్టు తీయకుండా ఓన్లీ జస్ట్ పైన మాత్రమే పొట్టు తీసుకొని అన్నీ నీట్గా కడిగేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవడమే అండి. ఉల్లిపాయ ముక్క మాత్రం ఇది లావుగా ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను. బీరకాయని ఎప్పుడైనా సరే చేదు చూసి కొయ్యండి. ఎందుకంటే చేదు ఉంటాయి కొన్ని బీరకాయలలో. చట్నీ అనేది చెడిపోతుంది, చేదు అయిపోతుంది. ఖచ్చితంగా టేస్ట్ అనేది చూడాలా. ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, కడాయి పెట్టి మంట అనేది కొంచెం మీడియంలో పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను పల్లీలు వేయించేసుకుంటున్నాను. పల్లీలని ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉట్టిగా వేయించేదానికంటే కూడా ఫస్ట్ మనం ఆయిల్లోనే ఈ పల్లీలు వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో ఫస్ట్ ఫ్రై అయిన తర్వాతకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి అదే ఆయిల్లోకి, ఆయిల్ అస్సలు బీడ్చదు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొంచెం 1 నిమిషం పాటు ఆయిల్లో ఫస్ట్ మగ్గనివ్వాలి. ఇవి మగ్గాలి. తర్వాతకు వచ్చేసి బీరకాయ ముక్కలు కూడా మొత్తాన్ని వేసేసుకొని వీటిని మొత్తం ఆయిల్ అంతా అప్లై అంటేలా అంతా కలిపేసుకొని వీటిని మూత మూసేసుకొని 3 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాతకి ఇప్పుడు టమాటో ముక్కలు, అలాగే చింతపండు, అలాగే తెల్ల వెల్లుల్లిపాయలు ఒక 3-4 వేసేసుకొని వీటిని కూడా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మూత మూసేసుకోవాలి 1-2 నిమిషాల పాటు. మరొకసారి మూత మూసి పక్కన పెట్టేసుకొని తర్వాతకి 2 నిమిషాల తర్వాతకి మరొకసారి ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఆయిల్లో మగ్గేసినాయి కదా, వీటిలోకి సరిపడా వాటర్ పోసేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని మూత మూసి మరొక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకున్నామంటే మీడియం మంట మీదనే ఈ వాటర్లో కొంచెం అనేది మనకి చట్నీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. 1-2 నిమిషాలు చాలు, బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోట్లోకి ఫస్ట్ సాల్ట్ వేసేసుకొని ఎగరకుండగా పల్లీలని ఫస్ట్ ముందుగా మెత్తగా చూపిస్తున్నంత మెత్తగా మెదిగేసుకోవాలి. ఇవి తొందరగా మెదిగిపోతాయి. మనం వేయించేదానికంటే కూడా ఉట్టిగా ఇలా ఆయిల్లో వేయించిన వాటిని తొందరగా మెదిగిపోతాయి. సాల్ట్ వేసేసి ఫస్ట్ పల్లీలని దంచుకున్నామంటే తర్వాత మిగతా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది, రుబ్బుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అవసరం లేదండి. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎప్పుడైనా సరే పోపు పెట్టేటప్పుడు తెల్ల వెల్లుల్లి కొంచెం పప్పుగుత్తో కచ్చామచ్చగా దంచేసి వేసినామంటే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందులో ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది తెల్ల ఉల్లిపాయలో. ఇంతేనండి, ఎంతో టేస్టీతో బీరకాయ రోటి పచ్చడి రైస్లోకి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ప్రతి ఒక్క చట్నీలో నాకు తెలిసి పల్లీలు వేయండి చట్నీ చెయ్యరు. ఎందుకంటే రైస్లోకి అయితే ఉట్టిగానే తినేసేయచ్చు. నోటికి కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.